పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో అర్జునుడు పరమశివుడి గురించి తపస్సు చేసి ఆయన వద్ద నుండి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. అంతేకాకుండా ఇతర దేవతలను కూడా మెప్పించి వారి వద్ద నుండి ఎన్నో దివ్యాస్త్రాలను పొందాడు. అర్జునుడి భక్తికి పరాక్రమానికి సంతోషించిన దేవేంద్రుడు అతడిని స్వర్గలోకానికి ఆహ్వానించాడు. ఇంద్రుడి అనుజ్ఞానుసారం అర్జునుడు దేవవిమానం ఎక్కి స్వర్గానికి చేరుకున్నాడు. అక్కడ ఇంద్రలోకంలో సూర్యచంద్రులు లేకపోయినా సరే స్వయం ప్రకాశంతో వెలుగొందుతున్న అమరావతి నగరాన్ని చూశాడు అర్జునుడు. చూసి ఆశ్చర్యపోయాడు. అతడు ఆ నగరం ద్వారం వద్దకు చేరుకోగానే ఐరావతము అనే తెల్లని ఏనుగు వచ్చి అర్జునుడికి స్వాగతం పలికింది. ఆ స్వాగత సత్కారాలన్నింటినీ అందుకొని అర్జునుడు నగరం లోపలికి ప్రవేశించి అక్కడ స్వర్గలోకపు సింహాసనం మీద కూర్చుని ఉన్న తన తండ్రి అయిన దేవేంద్రుడికి నమస్కరించాడు. తన కుమారుని చూసి ఇంద్రుడు ఎంతగానో సంతోషించి అక్కడ అతడు ఉండడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేశాడు. అంతేకాకుండా అతన్ని సంతోషంగా చూసుకోమని చెప్పి దేవవేసైన ఊర్వశిని అర్జునుని మందిరానికి పంపాడు ఇంద్రుడు. ఇంద్రుని ఆదేశం మేరకు అర్జునునితో సంభోగించాలనే కోరికతో అందంగా అలంకరించుకొని ఊర్వశి అతడి వద్దకు వెళ్ళింది. అయితే ఆమెను చూడటంతోనే అర్జునుడు తాను కూర్చున్న ఆసనం మీద నుంచి లేచి భయభక్తులతో ఎదురు వెళ్ళి ఆమెకు నమస్కరించి, అమ్మా, నాపై గల పుత్ర ప్రేమతో నన్ను ఆశీర్వదించడానికి వచ్చావా తల్లి? నీ దర్శన భాగ్యం చేత నేను ధన్యుడినయ్యాను అని అన్నాడు. అయితే అది విని ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది ఊర్వశి. కానీ ఆ మాటలను పెడచెవిన పెట్టి ఎలాగైనా అతడి మనసు మార్చాలనే ఉద్దేశంతో, ఓ అర్జున, ఇది స్వర్గం. ఇక్కడ స్త్రీ పురుషులు స్వేచ్ఛగా సంభోగ సుఖాలు అనుభవిస్తారు. నువ్వు స్వర్గానికి వచ్చినా ఇంకా భూలోక మర్యాదలనే పాటిస్తున్నావు. మేము దేవలోకానికి చెందిన వేశ్యలం. మాకు వావి వరుసలు ఉండవు. అటువంటి నన్ను తల్లి అని పిలవచ్చా? అయినా నేను నీకు ఏ విధంగా తల్లినయ్యాను? నువ్వు ఇక్కడ అసలు అటువంటి ఆచారాలే పాటించవద్దు. నేను చెప్పింది విని హాయిగా నాతో సమయం గడుపు అని అంది. దానికి అర్జునుడు, అమ్మా, నువ్వు ఈ విధంగా ధర్మవిరుద్ధమైన మాటలు మాట్లాడడం తగదు. వెచ్చలివిడి శృంగారం దుఃఖానికి కారణమవుతుంది. అందులోనూ ఇలా మంచి చెడు తెలియకుండా ప్రవర్తించడం ఎంతమాత్రం సరికాదు. సృష్టి, స్థితి, లయ శక్తులు గల దేవతలు ఏం చేసినా చెల్లుతుంది. కానీ నేను సాధారణ భూలోక మానవుణ్ణి. భూలోకం కర్మభూమి. ఆ కర్మభూమిలో నేను సత్కర్మలు మాత్రమే చేసేవాడిని. నువ్వు మా వంశానికి మూల పురుషుడైన పురూరవునికి భార్యవు. నా తండ్రి దేవేంద్రుని కొలువులో పరిచారకువు. కాబట్టి నువ్వు నాకు తల్లి లాంటి దానివి. పుత్రవాత్సల్యంతో నన్ను కరుణించు అని అన్నాడు. ఊర్వశి ఎంత చెప్పినా అర్జునుడు తన మాటలు వినకపోయేసరికి ఆమెకు విపరీతమైన కోపం వచ్చింది. దాంతో, అర్జున, నేను నిన్ను కామించి నీ పొందు కోసం వచ్చాను. కానీ నీవు నన్ను తిరస్కరించి అవమానించావు. మగవాడివని, అందులోనూ నేను నిన్ను కోరి వచ్చాననే కదా నీకు ఇంతటి పొగరు. నువ్వు దేనిని చూసుకొని ఎంతగా మిడిసిపడుతున్నావో ఆ పురుషత్వమే నీకు లేకుండా పోతుంది. రాబోయే కాలంలో భూలోకంలో ఆడవారి మధ్య నపుంసకుడవే సంచరించదువుగాక అని శాపం ఇచ్చి వెళ్ళిపోయింది ఊర్వశి. అయితే ఇంతలో ఈ విషయం తెలిసి దేవేంద్రుడు అక్కడికి వచ్చాడు. వచ్చి అర్జునునితో, అర్జున, నీవు పరమ ధర్మాత్ముడివి. అంతకు మించిన ధైర్యవంతుడివి కూడా. దేవలోకపు అప్సరసే స్వయంగా వచ్చి నీ పొందు కోరిన మాతృభావంతో చూసి ఆమెను తిరస్కరించావు. ఇంద్రియ నిగ్రహంలో మునీశ్వరుని సైతం మించిపోయావు. ఇంతటి ధర్మాత్ముడివైన నీకు చెడు జరగదు. కానీ ఏది ఏమైనప్పటికీ ఊర్వశి దేవకాంత. ఆమె ఇచ్చిన శాపం నువ్వు భూలోకంలో అనుభవించక తప్పదు. కానీ ఆ శాపాన్ని నువ్వు వరంగా మలుచుకో. కౌరవులతో ఒప్పందం ప్రకారం ఈ అరణ్యవాసం తరువాత 1 సంవత్సరం మీరు అజ్ఞాతవాసం చేయాల్సి ఉంది కదా. ఆ సమయంలో నీవు నపుంసకుడవై బృహన్నల వేషం ధరించి అంతఃపురంలోని రాజకన్యలకు నాట్యం నేర్పుతూ కాలం గడపవచ్చు. అంతా ఆ దైవానుసారమే జరిగింది అని అన్నాడు. అది విని సంతోషించి అర్జునుడు ఆయనకు నమస్కరించాడు. ఆ తరువాత జరిగిన అజ్ఞాతవాస కాలంలో అర్జునుడు ఇంద్రుడు చెప్పినట్టుగానే ఊర్వశి ఇచ్చిన శాపం ద్వారా బృహన్నలుగా వేషం ధరించి తన అజ్ఞాతవాసాన్ని ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా పూర్తి చేశాడు. ఈ సన్నివేశం బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, మనం ఎక్కడ ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎన్ని శక్తులు మనల్ని ప్రలోభ పెట్టినా మనం మాత్రం వాటికి లొంగకుండా మన ధర్మాన్ని మనం పాటిస్తే మనకు జరిగే చెడును కూడా మంచిగా మార్చివేస్తాడు ఆ భగవంతుడు. ధర్మో రక్షిత రక్షితః.